ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ శుద్ధ తదియ. విద్యా సంబంధిత ప్రయత్నాలకి పనికి వస్తుంది. వారం ఇందువారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేసేటువంటి లలితా సహస్రనామ పారాయణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకి సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నక్షత్రం పుష్యమి. ఈ పుష్యమి నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, 3, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. అలాగే ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి, రాహు యొక్క యుతి కాబట్టి ఈ దోష నివృత్తికై నువ్వుల దానం, మినుముల దానం బాగా ఉపకరిస్తాయి. అలాగే దుర్గా సప్తశతి కూడా బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. వృత్తిలో ఏర్పడినటువంటి ఆటంకాలు సడలించుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటే ఆహ్లాద పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఉత్తమ ఫలితాలను కలిగించి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో కూడా ముందంజ వేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. చిక్కుళ్ళు వీడిపోయేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాల్ని సడలించుకోగలుగుతారు. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉన్నతమైనటువంటి ఆలోచనల్ని కలిగించి తద్వారా విజయాన్ని తెచ్చిపెడతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉత్తమమైనటువంటి కార్య సాధనకై చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. చిరాకు పరిస్థితులు ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు సడలిపోయేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. విద్యా సంబంధిత కీర్తిని కలిగిస్తుంది. వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. ఆటంకాలని దూరం చేస్తుంది. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి.
పిత్రార్జిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాలు కూడా బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. కనకదారాస్తవం వంటి స్థితులు ఈ రోజు మీకు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు బలాన్ని చేకూరుస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈరోజు మీకు యోగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు లేటువంటి సంఘటనలు లేకపోలేదు. విలువైనటువంటి వస్తు కొనుగోలు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రతిబంధకాలని సమర్థతతో ఎదుర్కోలేకపోతారు. విద్యా సంబంధమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. వ్యాపార ప్రయోజనాలు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఆటంకాలను చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. గణపతి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆటంకాలు ఏర్పడినప్పటికీ ప్రతి పనిలోనూ విజయాలు ఆలస్యంగానైనా సాధించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహాలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాల్ని దూరం చేస్తుంది. భాగ్య బృహస్పతి ద్వారా అదృష్ట సంఘటనలు కలిగిస్తుంది. విదేశీ వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కార్యక్రమంలో ఆటంకాలను చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు చుట్టుముడతాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వెనువెంటనే పొందేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు కూడా సంపాదించుకోగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు తథ్యం. క్రీడా సంబంధిత కార్యక్రమాలు కూడా విజయాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే నూతన స్నేహాలు తద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి.
శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక బలాన్ని పెంచి అదృశ్య సంఘటనని ఆహ్వానిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాలు బాగా కలిసి వస్తాయి. శత్రువులు విజృంభించినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలని పరిష్కరించుకునేటువంటి అంశాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గ్రహ ప్రతికూలత దూరమవుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. వ్యవహార నైపుణ్యాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనేటువంటి అంశంలో ఈరోజు మనం కండరాలు పట్టేసే సమస్య గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మన శరీరంలో ఒక 500 కంటే కూడా ఎక్కువగా కండరాలు ఉంటూ ఉంటాయి. మన ప్రతి కదలికకి కండరాలు అవసరం అవుతుంటాయి. అంటే బయట ఉండేటువంటి ఎముకలు కదలాలన్నా, కీళ్లు కదలాలన్నా కండరాలు కావాలి, మాట్లాడాలంటే కండరాలు కావాలి. అలాగే తీసుకున్నటువంటి ఆహారం అరగడానికి లోపల ఉండేటువంటి పేగులు కదలడానికి కండరాలే. అలాగే గుండె చప్పుడవ్వాలంటే కూడా కండరాలు కదులుతూ ఉండాలి. అలా ఏం చేస్తున్నా కూడా మనకి కండరాలు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ కండరాలు పట్టేయడం అనేటువంటిది సామాన్యంగా మనకి ఈ బయట ఉండేటువంటి కండరాల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడానికి కారణం ఏంటంటే మనం కండరాలని ఎంతవరకు వాడుకోవాలో అంతకంటే ఎక్కువగా వాడడం కానీ, అంటే ఎక్కువగా మన శక్తికి మించి పనిచేయడమో, లేకపోతే కండరాలు ఎంతవరకు సాగుతాయో అంతవరకు కాకుండా అంతకంటే ఎక్కువగా సాగిపోయేలాగా చేయటం. అంటే కొన్ని వ్యాయామాలు కానివ్వండి, కొన్ని రాంగ్ పోస్చర్స్ కానీ చేసినప్పుడు ఈ కండరాలు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా కండరాలు పట్టేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా మన శక్తికి మించి అంటే ఎక్కువగా బరువులు ఎత్తడం కానీ, లేకపోతే చేయకూడనటువంటి పనులు అంటే ఎక్కువగా వంగిపోవడం కానీ, ఎక్కువగా బాగా సాగినట్టుగా కానీ చేయడం, ఇలాంటి పనులు చేయకుండా ఉన్నట్టయితే కనుక తొందరగా కండరాలు పట్టేయకుండా ఉంటాయి. అలాగే ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అంటే ఈ కండరాలు పట్టడం కొంతమందికి అంటే వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళల్లో, ముఖ్యంగా ఈ డయాబెటీస్ లేదా మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళల్లో కానీ, లేకపోతే కిడ్నీ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళల్లో కానీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ వ్యాధులను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఈ కండరాలు పట్టేసే సమస్య ఒకవేళ ఆల్రెడీ వచ్చినట్టయితే కనుక దాన్ని తగ్గించుకోవడానికి మనకి ఇంట్లో తేలికగా ఉండేటువంటి 2 ద్రవ్యాలు ఉన్నాయి. అవి ఏమేంటంటే, ఒకటి కొబ్బరి నూనె, అలాగే మరొకటి కర్పూరం. కొబ్బరి నూనె, కర్పూరం ఈ 2 కూడా ఈ కండరాలు పట్టే సమస్య తగ్గించుకోవడానికి సహాయపడతాయి. దీనికి ఎలా చేసుకోవాలంటే, కొబ్బరి నూనెని తీసుకుని కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలంటే పొయ్యి మీద ఒక గిన్నెలో పెట్టించుకుని కొంచెం గోరువెచ్చగా చేసుకుని అందులో కర్పూరాన్ని వేసి కరగనివ్వాలి. అలా కరిగిపోయినటువంటి ఈ మిశ్రమాన్ని ఏ కండరాలు పట్టేశాయో ఆ కండరాల మీద పైన ఒక పూతలాగా వేసుకున్నట్టయితే కనుక చాలా తొందరగా మళ్ళీ ఆ కండరాలు రిలీజ్ అవుతాయి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిః ఓం. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు సౌందర్యలహరిలో. అమ్మా,
ఎక్కడో కేరళ రాష్ట్రంలో కాలడిలో ఉన్నాను. నీ కళ్ళు ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఇలా తిప్పుతూ ఉంటావు. నీ బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటావు, ఆ బ్రహ్మకీట జననివి కనుక. ఇలా చూస్తున్నప్పుడు నీ కన్నుల వెంట అమృతధార పడుతుంటుంది. అమ్మా, అందరి మీద పడ్డట్టు చిన్న పిసరు కరుణాధార పడితే ఉద్ధరింపబడవలసిన వాణ్ణి కానమ్మా, చాలా పాపాలు ఉన్నవాణ్ణి, దీనుణ్ణి, ఎక్కడో ఉన్నానమ్మా. శంకరులు అనవలసిన మాట మన కోసం ఆయన అన్నమాట. దీనం స్నపయ కృపయా మమపి శివే మాం అపి, నన్ను కూడా. బాబ్బా, ఏమి వినయం అండి. అపి అంటారు, నన్ను కూడా. అమ్మా, అందరితో పాటుగా పడడం కాదమ్మా అమృతం, నన్ను ఒక్కసారి ఆగి అయ్యో ఇంత దీనుడోయ్ అని నా మీద కారుణ్యం పొంది తడిపేయమ్మా, అప్పుడు ఉద్ధరింపబడతానమ్మా. ఏమి శంకర భగవత్పాదులు! ఆయన పిలిస్తే అమ్మవారు పలికింది. ఆయన వెంట శారద విడితే శృంగగిరి పీఠంలో ప్రతిష్ఠ చేశారు. అటువంటి శంకర భగవత్పాదులు అంత వినయంగా మాట్లాడతారు. శివానందలహరి చేస్తే స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపణితౌ పురాణే మంత్రే వా స్తుతినటన హాస్యేష్వచతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మైకోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. పరమశివుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ శంకర, స్మృతౌ నాకు స్మృతులుచ్చా, శాస్త్రములొచ్చా. స్మృతౌ శాస్త్రౌ పోనీవి వదిలి శకున శాస్త్రం వచ్చా, కవిత్వం వచ్చా, పాటలు వచ్చా, ఏమొచ్చు శంకర? నాకేం రాదు. ఏమీ రాని వాడిని డబ్బులున్నవాళ్ళు రాజులు ఎందుకు దగ్గరికి పిలుస్తారయ్యా? పిలవరు. అందుకని అందరి చేత విడిచివేయబడ్డారు. ఏమీ రాని వాడిని కాబట్టి నేనెవరు? పశువుని. పశుం మాం సర్వజ్ఞ, ఓ సర్వజ్ఞుడా శంకరుడా, నేను పశువునయ్యా, నువ్వు పశుపతివి. కాబట్టి నాకు పతివి నువ్వు, చాలదాయి అనుబంధం, నన్ను ఈలుకో శంకర. ఏమి వినయం మహానుభావుడు! అసలు వ్యాసుల వారు శంకరాచార్యుల వారిని పరీక్ష పెట్టారంటారు. శంకరాచార్యుల వారి వినయంతో వ్యాసుల వారికి పరీక్ష పెట్టారు. లోకంలో గురువుల యొక్క స్థానాలు చెప్పేటప్పుడు చాలా అద్భుతమైన స్థాయి అని ఎప్పుడంటారంటే వ్యాసదర్శనం అయితే అదొక ప్రత్యేక స్థాయి. వ్యాసదర్శనమైన మహానుభావుడండి అంటారు. మధ్వాచార్యుల వారు, భగవత్ రామానుజులు, శంకర భగవత్పాదులు వీళ్ళందరూ వ్యాసదర్శనం పొందారు. అందులో శంకరాచార్యుల వారి విషయంలో పూర్తిగా మళ్ళీ విచిత్రం. ఎందుచేత అంటే వ్యాసుల వారు శంకరాచార్యుల వారిని చూడడానికి వచ్చారు. వ్యాసుల వారిగా వచ్చారనుకోండి, శంకరాచార్యుల వారు మాట్లాడరు. ఎక్కడి వ్యాసుడు? మహానుభావుడు వ్యాసో నారాయణ స్వయం. అటువంటి వ్యాసుల వారు వస్తే శంకరాచార్యుల వారు మాట్లాడతారా? ఇలా చేయిపెట్టు కూర్చుంటారంతే. ఆయన చెప్పాలి, నేను వినాలి. అప్పుడు శంకరాచార్యుల వారు చేసిన బ్రహ్మసూత్ర భాష్యం యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది లోకానికి? తెలిసే అవకాశం ఉండదు. అందుకే వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వ్యాసుల వారు వచ్చారు. ఇప్పుడు మాట్లాడతారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రోజులు గడిచిపోతున్నాయి, అవదు చర్చ. ఒకళ్ళని మించి ఒకళ్ళు మాట్లాడుతున్నారు. పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది, మా గురువుగారితో ఇంత ప్రజ్ఞతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరని. పరీక్షగా చూస్తే అర్థమైంది, ఓ వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు, వ్యాసుడు. అప్పుడు ఆయన అన్నారు, అటు వాదిస్తున్నవాడు వ్యాసుడు, ఇటు వాదిస్తున్నవాడు శంకరుడు, మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే కింకరులం మేమేం చేయగలమన్నారు. అప్పుడు వ్యాసుడు యథారూపంగా దర్శనమిచ్చి, శంకర ఏమి భాష్యం ఇచ్చావయ్యా, ఇది ప్రచారం చేయడానికి ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండన్నారు. అందుకు 32 ఏళ్ళు ఉన్నారు శంకరాచార్యులు. కాబట్టి అంతటి వినయశీలి. అందుకే మనకి శాస్త్రంలో గురువు శిష్యుడు అన్న మాటల కన్నా కూడా ముందు 2 మాటలు ఉంటాయి. ఏమిటా మాటలు అంటే, శిష్యునకు వినేయుడు అని పేరు, గురువుగారికి వినీతుడు అని పేరు. గురువుగారు వినయంగా ఉండడం నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? తన గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు. మా గురువుగారు వినయానికి మారు పేరు. అలా ఉంటారు. నేను మా గురువుగారి పేరు చెప్తే కళ్ళమ్మటి నీళ్ళు రావు నాకు. నేను మరబొమ్మ మాట్లాడినట్టు మా గురువుగారి గురించి మాట్లాడతాను. అదే మా గురువుగారు వాళ్ళ గురువుగారి గురించి మాట్లాడితే కంఠం గాద్గదికమైపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడతాయి. అంత సంతోషపడిపోతారు. అబ్బా మా గురువుగారు రా అని ఏమి పొంగిపోతారో. ఏది మా గురువుగారికి ఉన్న వినయం నాకెక్కడుంది? యథార్థానికి నాకు లేదంత వినయం. మరి మా గురువుగారి వినయం అపారం, అసలు దానికి లెక్కలేదు, సముద్రం అంత వినయం అయింది. అలా
అసలు వినయమన్న దాన్ని ముందు తన గురువుల దగ్గర నేర్చుకున్నవాడెవరో వాడు వినీతుడు, వాడు గురువుగా ఉండడానికి అర్హుడు. ఆ వినయం లేనివాడు, తనకే వినయం లేనివాడు ఎవరికి వినయం నేర్పుతాడు? వినయం లేకుండా విద్య ఎలా ప్రకాశిస్తుంది? అసలు వినయము లేని విద్య పనికిరాదు. అందుకే ముందు తన శిష్యుడికి నేర్పవలసినది ఏది అంటే వినయం, శిష్యుడు నేర్చుకోవలసింది ఏది అంటే గురువుగారి దగ్గర వినయం. గురువుగారు ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారు, మాట ఎలా ఉంటుంది, ఆ మాటలో పారుష్యం కానీ వ్యగ్రత కానీ ఉండవు. ఎంత అందంగా మాట్లాడతారు, పడికట్టు పదాలు తక్కెట్లో పెట్టచ్చు, అంత అందంగా మాట్లాడతారు. నేను ఎప్పుడు నేర్చుకుంటాను, నేను ఎప్పుడు అలా ఉండడం నేర్చుకుంటాను. ఇది ముందు గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అందుకే గురువు వినీతుడు, శిష్యుడు వినేయుడు. ఈ వినయం లేకపోతే విద్య రాదు, విద్యకి సంస్కారం అబ్బదు. సంస్కారం లేని విద్య అర్ధరహితం, దాని వలన ఉపయోగం ఉండదు, లోకమునకు ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ వినయం ముందు శిష్యుడు నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర. అందుకే గురు శిష్యులు అనరు, వినేయుడు వినీతుడు అని పిలుస్తారు. శిష్యుడు వినేయుడు, గురువు వినీతుడు, అది వాళ్ళిద్దరికీ ఉండే పేర్లు. ఇలా లేరనుకోండి గురు శిష్య సంబంధం, అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా తెగిపోవడానికి సిద్ధంగా ఉండి, ఇక పొరలు ఊడిపోయినటువంటి తాటికి కన్నాలు కలిగినటువంటి కొండ కట్టి నూతిలో వేసి నీళ్లు తోడడం ఎలా ఉంటుందో, గురువుగారు శిష్యులు కలిసి పాఠం చెప్పడం నేర్చుకోవడం అలా ఉంటుంది. గురువుగారు ఎప్పుడైనా తెగిపోయే తాడు, శిష్యుడు కన్నాలున్న కొండ, అందులో నీళ్లుండవు. ఎందుకంటే అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుందామని శిష్యుడికి లేదు. అసలు ఆ వినయం నేర్చుకుందామన్న మాట శిష్యుడి దగ్గర లేదు. అసలు ఆ వినయం నేర్పుదామని తాను వినయంగా ఉండడం గురువుకి లేదు. ఇప్పుడు అదో పుటుక్కుమనే తాడు, ఇది కన్నాలున్న కొండ, నూతిలో వేసి ఎప్పటికి తోడుతావు నీళ్లు నువ్వు, అందులో నీళ్లు రావు, పరిశ్రమ ఒక్కటే మిగులుతుందంతే. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో కాళికామాత గుళ్ళోకి ఎడుతున్నారు. ఒక కప్ప ఒకటి అరుస్తోంది చాలా బాధగా. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసారు, పూజ పూర్తి చేసేసి 2 గంటలో 3 గంటలో అయిపోయింది. వచ్చేస్తూ వెళ్ళిపోతున్నారు, కప్ప ఇంకా బాధగా అరుస్తోంది. వెనక ఉన్న అంతేవాసి అన్నాడు, ఎందుకు కప్ప అలా అరుస్తోంది? మనం వెడుతున్నప్పుడు అరిచింది బాధగా, ఇప్పుడు అరుస్తోంది, ఎందుకు అరుస్తోంది అని అడిగాడు. అడిగితే ఠక్కున ఆగి రామకృష్ణ పరమహంస అన్నారు, సమర్థుడైన గురువు చేతిలో పడని శిష్యుడు లాంటి ఆ కప్ప అన్నాడు. నాకు అర్థం కాలేదు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ పాము త్రాచుపాము అయ్యి ఉంటే ఈ కప్ప చచ్చిపోయి ఉండేది, అది బురదపాము. ఈ కప్పని చంపడానికి కావలసినంత విషమూ లేదు, మింగడానికి కావలసినంత నోరు లేదు, వదలడానికి కావలసినంత ఔదార్యము లేదు. ఈ కప్పకి వదిలించుకోగలిగిన శక్తి లేదు. కాబట్టి కప్ప పాము నోట్లోంచి రాదు, పాము కప్పనొదలదు, అది అలా ఏడుస్తూనే ఉంటుంది. సమర్థుడైన గురువు చేతిలో పడని శిష్యుడి బ్రతుకు అలాగే ఉంటుంది. ఎందుకని? ఒక్క మాట అహంకారగ్రస్తమైనటువంటి జీవితాల్ని మార్చడం గురువు యొక్క ప్రజ్ఞ. అది ఎప్పుడు వస్తుంది? చదువుకుంటే వచ్చేది కాదు, అసలు గురువు ఆయన వినీతుడైనప్పుడు వస్తుంది ఆ ప్రక్రియ. భగవాన్ రమణులకు శిష్యులు అన్న మాట ఏమీ అన్వయం కాలేదు, ఎందుకంటే ఆయన శిష్యులు అని సంప్రదాయపరంగా ఎవరిని చేర్చలా, ఆయనే మహాజ్ఞాని. అటువంటి వ్యక్తి ఆయన ఒక సంప్రదాయానికి కట్టుబడేటటువంటి వ్యక్తి కారు, అదొక అగ్నిహోత్రం అంతే. అటువంటి రమణులు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు కుర్చీలో పడుకుని మళ్ళీ సాయంకాలం 4 గంటలకి ఓ చిన్న పాక ఉండేది, వచ్చిన వాళ్ళు చూడ్డానికి వీలుగా వచ్చే సోఫాలో పడుకునేవారు. ఆయన వస్తుంటే ఆయన చుట్టూ చేరిన వాళ్ళు కొంతమంది 2 వర్గాలుగా విడిపోయారు. మీరు ఎక్కడ చూడండి, గురువుగారి సేవ కోసం, ఈశ్వరుడి సేవ కోసమని బయలుదేరుతారు. తర్వాత ఏమవుతారంటే వర్గాలు అవుతారు. వర్గాలు అయిపోయి వాళ్ళుంటే మేం చేయలేం, మేముంటే వాళ్ళు చెయ్యరు. అసలు ఆ మాట ఎందుకు రావాలి? ఎవరి కోసం నువ్వు చేస్తున్నది? ఈశ్వరుడి కోసం. ఎవరి కోసం నువ్వు చేస్తున్నది? గురువుగారి కోసం. అందుకు బయలుదేరిన వాడివి అది వదిలిపెట్టి వాళ్ళుంటే నే చేయలేను, నేనుంటే వాళ్ళు చేయరు అన్న మాటలు వచ్చాయంటే అమృతంతో బయలుదేరి విషాన్ని నింపుకున్నావు. అహంకారం నీలో ప్రబలిపోయింది.
అందుకని ఇప్పుడు ఏం కావాలంటే అక్కడ నా అజమాయిషీ కావాలి, నేనే నిలబడాలి, నేనే సేవ చెయ్యాలి, ఇంకొకరు రాకూడదు. ఎంత అసహ్యకరమైన విషయం! ఎంత బురదగుట్టలో నువ్వు జారిపోయావు, ఊబిలోకి దిగిపోతున్నావు. ఎందుకు అటువంటి నడవడి? 10 మంది కలిసి చెయ్యాలి. భగవాన్ రమణుల దగ్గర ఉన్న అంతేవాసులకు కూడా ఇదే స్థితి. 2 వర్గాలు అయ్యారు, పాతవాళ్ళు, కొత్త వాళ్ళు. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కొందరు, కొత్తగా వచ్చిన వాళ్ళు కొందరు. పాత వాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వరు. కొత్త వాళ్ళకి పాత వాళ్ళతో కలవాలనో, లేకపోతే సేవ చెయ్యాలనో, లేకపోతే మేమే ఉండాలి వీళ్ళు వెళ్ళిపోవాలనో ఏమో పిచ్చి కోరికలు. రమణులకు తెలియదా? సర్వజ్ఞులు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో గురువుగారికి చెప్పాలి ఈ విషయాలు. గురువుగారు ఏం చెప్తారో చూద్దాం. పాత వాళ్ళని ఉండమంటారా, కొత్త వాళ్ళని ఉండమంటారా? ఏదో ఒకటి తెలుసుకోవాలి. వాళ్ళు ఉంటే మేము ఉండం, మేము ఉంటే వాళ్ళు ఉండరు. రమణులు చేతిలో కర్ర పట్టుకుని మెల్లిగా బయలుదేరి వచ్చారు. వచ్చి ఇలా నిలబడ్డారు. ఆయన సంకల్పం అటువంటిది. ఆశ్రమంలో ఎప్పటి నుంచో కొన్ని కుక్కలు ఉన్నాయి, బయట కొన్ని కుక్కలు ఉన్నాయి. కొత్త కుక్క 2 కుక్కలు లోపలికి వచ్చాయి. పాత కుక్కలు భై అని వెళ్ళి కొత్త కుక్కల మీద పడ్డాయి. ఈ కొత్త కుక్కలు పరిగెత్తడం ఆలస్యమైంది, పాత కుక్కలు కరిచాయి. 2 కలిపి పెద్ద అల్లరి చేసి ఒకదాన్నొకటి కరుచుకుని అల్లరి చేసుకుంటున్నాయి, అరుచుకుని. రమణులకి ఇంకా వీళ్ళు చెప్పలేదు. ఆయన ఇటు తిరిగి అన్నారు, కుక్కలు కదూ, కొత్తవి పాతవి అని దెబ్బలాట అని లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఎప్పుడు రమణాశ్రమంలో కొత్త వాళ్ళం పాత వాళ్ళం అన్న మాట లేదు. గురువుగారి కోసం, ఈశ్వరుడి కోసం సేవ. అది గురువు యొక్క మాట అంటే అలా ఉంటుంది. అందుకే రమణులు ఒక మాట అంటుండేవారు, గురువు మాట సింహనాదం. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడైతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గురువు యొక్క వాక్కు సింహ గర్జన. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడికి. అంతే మారిపోతుంది జీవితం. ఈ కండరాలు పట్టేయకుండా ఉండడానికి ఏంటంటే మనం చేసేటువంటి కదలికలు హఠాత్తుగా కొన్ని కదలికలు, అంటే ఏదో జారిపోయినట్టుగానో లేకపోతే పడిపోయేలాగానో పరుగులు పెట్టడం అలాంటివి కొంచెం జరగకుండా చూసుకున్నట్టయితే కనుక తొందరగా ఈ కండరాలు పట్టే సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే కండరాలు ఒకవేళ పట్టేసినట్టయితే తొందరగా దాన్ని ఏదో సాగదీయాలని చెప్పి, అంటే కాళ్ళు కీళ్ళు కదిలించడం అలాంటివి చేయకుండా ఆ భాగానికి కొంచెం విశ్రాంతినివ్వాలి. అలాగే ఆ కండరాన్ని రిలీజ్ అవ్వడానికి, అంటే మళ్ళీ సాగడానికి ఏం చేయాలంటే నెమ్మదిగా మూవ్మెంట్ ఇవ్వాలంటే నెమ్మదిగా కదిలించుకోవాలి. అలా కదిలించుకున్నప్పుడు ఏంటంటే నెమ్మదిగా ఆ సంకోచించుకుపోయినటువంటి కండరం మళ్ళీ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటిది కాకుండా ఈ కండరాలు పట్టేయడం అనేటువంటి సమస్య తగ్గించుకోవడానికి కడుపులోకి తీసుకునేటువంటి ఒక ఔషధం గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఔషధం కోసం ఏంటంటే మనకు కావాల్సినటువంటిది సొంఠి, తర్వాత ఆముదం. సొంఠి, ఆముదము. సొంఠిని ఏం చేయాలంటే ముందు కషాయం లాగా చేసుకోవాలి. అంటే సొంఠిని కొంచెం పొడిలాగా చేసుకుని ఆ సొంఠి పొడిలో 1 కప్పు నీళ్లు పోసుకుని మరిగించాలి. అలా మరిగించినటువంటిది ఏంటంటే 4వ వంతు మిగిలేంత వరకు మరిగించుకోవాలి. ఆ మిగిలినటువంటి కషాయాన్ని వడపోసుకుని అది కొంచెం గోరువెచ్చగా ఉండగానే 1 చెంచాడు ఆముదాన్ని దానిలో కలుపుకోవాలి. అలా కలిపినటువంటి మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే తాగాలన్నమాట. కనీసం 30 మిల్లీలీటర్ల పరిమాణంలో కషాయాన్ని 10 మిల్లీలీటర్ల పరిమాణంలో ఆముదాన్ని కలుపుకొని గోరువెచ్చగా తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ ఈ కండరాలు విడుదలైపోయి, అంటే రిలీజ్ అయ్యి ఈ పట్టేసినటువంటి సమస్య తగ్గడానికి బాగా తోడ్పడతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి సంబంధించినటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. రుద్రాక్ష మీద 13 ముఖాలు ఉన్నట్లయితే దానిని త్రయోదశముఖి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష విష్ణుమూర్తి కుమారుడైనటువంటి మన్మధుడి స్వరూపంగా మనకి పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. కనుక ఎవరైనా సరే త్రయోదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మన్మధుడి యొక్క అనుగ్రహం వల్ల దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా త్రయోదశముఖి రుద్రాక్షకు అధిపతి స్కందుడు అని స్కంద పురాణంలో వర్ణించటం జరిగింది. కనుక ఈ రుద్రాక్ష కుమారస్వామి వారి యొక్క స్వరూపం అవటం వల్ల చెవి సంబంధమైనటువంటి, నేత్ర సంబంధమైనటువంటి, చర్మ సంబంధమైనటువంటి సర్వ వ్యాధులను తొలగింపజేసుకోవటానికి, సంతానం లేని వారికి సంతానం కలగటానికి,
త్రయోదశముఖి రుద్రాక్ష ఎంతగానో సహకరిస్తుందని మనకి పురాణాలలో శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష ధారణను ఎవరు చేసినా సరే వాళ్ళు ప్రకాశవంతులు, తేజోవంతులు అవుతారని, ముఖంలో తెలియని వర్చస్సు కలుగుతుందని రుద్రాక్ష యొక్క మహిమలను గురించి రుద్రాక్షలకు సంబంధించిన శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే త్రయోదశముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వాళ్ళకి ధన కనక వస్తు వాహన సంపదలన్నీ కూడా కలుగుతాయని మనకి రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈ త్రయోదశముఖి రుద్రాక్షను రాజకీయ నాయకులు ధరించినట్లయితే రాజకీయ రంగంలో విశేషంగా రాణిస్తారు. అదేవిధంగా త్రయోదశముఖి రుద్రాక్షను సంగీత ప్రేమికులు, గాయకులు, కవులు, హోటల్ యజమానులు ధరించినట్లయితే వాళ్ళ రంగాలలో విశేషంగా రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉంది. రుణ బాధల నుండి సులభంగా బయటపడటానికి కూడా త్రయోదశముఖి రుద్రాక్ష ధారణ ఎంతగానో సహకరిస్తుంది. కోరికలను సులభంగా నెరవేర్చుకోవటానికి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి, ఆనందంగా జీవించటానికి కూడా త్రయోదశముఖి రుద్రాక్ష చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ త్రయోదశముఖి రుద్రాక్షను ఎలా ధరించాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ఏ నెలలోనైనా సరే సోమవారం నాడు ఆవు పాలతో శుద్ధి చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేయించి త్రయోదశముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. అలా వీలు కాని పక్షంలో మంగళవారం నాడు ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో త్రయోదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల సర్వ అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవచ్చు. సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. త్రయోదశముఖి రుద్రాక్షను ధారణ చేసే సమయంలో మంత్రశాస్త్ర పరంగా ఓం శ్రీ ఇంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని, ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని, ఓం సాం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపం చేసినట్లయితే త్రయోదశముఖి రుద్రాక్ష యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుందని, చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష ప్రధానంగా 4 రకాలుగా మనకు లభ్యపడుతుంది. తెలుపు రంగులో ఉన్నటువంటి త్రయోదశముఖి రుద్రాక్షను ధారణ చేసినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది. సర్వకార్యాలలో జయాన్ని పొందటానికి తెలుపు రంగులో ఉన్న త్రయోదశముఖి రుద్రాక్ష సహకరిస్తుంది. ఎరుపు రంగులో ఉన్న త్రయోదశముఖి రుద్రాక్షను ధారణ చేసినట్లయితే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. పసుపు రంగులో ఉన్న త్రయోదశముఖి రుద్రాక్షను ధారణ చేసినట్లయితే రుణ బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. నీలం రుంగులో ఉన్న త్రయోదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మోక్షం కలుగుతుంది. కనుక పసుపు రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ, తెలుపు రంగులో కానీ ఉన్న త్రయోదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే కార్యసిద్ధి కలిగి ధనలాభాన్ని పెంపొందింపజేసుకుని రుణబాధల నుండి సులభంగా బయటపడవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఇంకా రుద్రాక్షలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అనే అంశానికి స్వాగతం. ప్రధానంగా వివాహ యోగాన్ని పరిశీలిస్తున్నప్పుడు సప్తమాధిపతి యొక్క బలం చాలా కీలకమైనది, శుక్రుడు యొక్క బలం కీలకమైనది, అలాగే లగ్నాధిపతి, కుటుంబము, ఈ రెండు కూడా పరిశీలించాలి. ఇందులో అత్యంత కీలకమైనది ఏది? సప్తమాధిపతి బలం. ఎందుకని? కారకో బలహీనశ్చ దారా సౌఖ్యం న విద్యతే. కారకో బలహీనశ్చ దారా సౌఖ్యం న విద్యతే. వివాహ కారకుడు సప్తమాధిపతితో పాటు వివాహ కారకుడు ప్రధానంగా బలంగా ఉండాలి. వృశ్చిక లగ్నానికి వివాహ కారకుడు సప్తమాధిపతి శుక్ర గ్రహమే అవుతోంది. శుక్రగ్రహం అత్యంత సౌందర్యవంతమైన గ్రహం. శుక్రగ్రహం బలంగా ఎవరి జాతకంలోనైతే ఉంటారో వాళ్ళకి అందమైన జీవిత భాగస్వామి లభిస్తారు. చంద్రుడు బలంగా ఉంటే వాళ్ళు అందంగా ఉంటారు. లగ్నంలో చంద్రుడు బలంగా ఉన్నా, లగ్నంలో శుక్రుడు బలంగా ఉన్నా, లగ్నాధిపతి లగ్నంలో ఉన్న శరీరము కాంతివంతమై, ముఖము సౌందర్యవంతమై, లావణ్యవంతమై, ఆకర్షణీయమైనటువంటి నేత్రములు కలిగి ఉంటారు వాళ్ళు. మరి నేత్రములు ద్వితీయ స్థానంలో ఉన్నాయా? మరి కళ్ళుని చూచేటప్పుడు నేత్ర పుష్టి, నేత్ర బలము, నేత్ర ప్రసారము, దృష్టి బలము ఇవన్నీ రెండవ ఇంటి ద్వారా కదా చూచేది. మరి లగ్నాధిపతి వల్ల ఎలా వస్తుంది అంటే లగ్నంలో శుభగ్రహము ఉండటం ద్వారా శుభదృష్టి ఏర్పడుతుంది.
కళ్ళు అందంగా ఉన్నా కూడా చూచేటటువంటి భావన లగ్నము ద్వారా రావాలి. లగ్నాధిపతి చూడాలి అనుకున్నప్పుడే ఆ అందము, ఆ ప్రసన్నత, ప్రసన్న వదనం ధ్యాయేతు ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. సౌభాగ్యవంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి ప్రసన్న వదనం మానసిక చైతన్య శక్తి వల్ల వస్తుంది, ఆత్మశక్తి వల్ల వస్తుంది, ఇష్టత వల్ల వస్తుంది. ఇష్టత లేకుండా చూడలేం. ఇష్టత ఉన్నా లేకపోయినా కూడా లగ్నాధిపతి బలం ఉంటే వాళ్ళ ముఖ వర్చస్సు అద్భుతంగా అందంగా ఉంటుంది. లగ్నాధిపతి లగ్నంలో ఉండటం, సప్తమాధిపతి సప్తమంలో ఉండటం వివాహ యోగానికి అత్యంత కీలకం. వృశ్చిక లగ్న జాతకులకి కుజుడు యొక్క బలం ఉంటే వాళ్ళు అందంగా ఉంటారు. సప్తమాధిపతి బలం ఉంటే జీవిత భాగస్వామి అందంగా ఉంటుంది. సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి ఉంటే జీవిత భాగస్వామి అందంగా లేకపోయినా వారి యందు ఇష్టత ఉంటుంది. ఆ జాతకాన్ని చూడండి, సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి ఒక రాశిలో ఉంటారు. ఎందుకో తెలియదు, వాళ్ళని చూడంగానే చేసుకోవాలనిపిస్తుంది. మహాలక్ష్మి మహాసౌందర్యవతి శ్రీమన్నారాయణమూర్తి అందము తక్కువగా కాదు కానీ శరీరపు కాంతి తక్కువగా ఉంటారు. ఆయన మోహనాకారుడు. కానీ ఇద్దరిని పక్కన చూచినప్పుడు అమ్మ అత్యంత సౌందర్యవంతురాలై ఉంటుంది. ఆమె సౌందర్యము ముందు స్వామి సౌందర్యం తక్కువగా ఉంటుంది. కానీ ఆమెలోకి వెళ్ళి కనుక అడిగితే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క మోహనము, ఆ సౌందర్యము, ఆ ఆకర్షణ చాలా గొప్పది. దాన్ని నేను మర్చిపోలేను. శ్రియకాంతాయ కళ్యాణాద్భుత గాత్రాయ అని చెబుతుంది ఆవిడ. అద్భుతమైన సౌందర్యవంతమైన కళ్యాణ గుణములు కలిగినటువంటి రూపమయ్యా ఆయనది అంటుంది. అది ఎందువల్ల వస్తుంది? లగ్నంలో సప్తమాధిపతి లగ్నాధిపతితో యుతి చెందినప్పుడు వస్తుంది. వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రుడు యొక్క బలం అవసరమని, కుజుడు యొక్క బలం బాగుంటే సౌందర్యవంతమైనటువంటి జీవిత భాగస్వామి ఏర్పడుతుంది. శుక్రుడిని పూజించడం ద్వారా, శుక్రుడు ఉన్నత స్థానంలో ఉండటం ద్వారా మంచి జరుగుతుంది. ఉన్నత స్థానములు అంటే కేంద్ర కోణ లాభస్థానములు, పాపస్థానములు అంటే 6, 8, 12 స్థానములు. అలాగే గ్రహబలం అంటే ఉచ్చాది బలములు. గ్రహ బలహీనములు అంటే ఇక్కడ కారకో బలహీనశ్చ దారా సౌఖ్యం న విద్యతే. కారకుడు బలహీనుడై ఉండటం అంటే నీచ స్థానం, శత్రుస్థానంలో ఉండటం. అలాగే రాహువు సప్తమంలో ఉండటం దోషం. సప్తమాధిపతి సూర్యుడితో హస్తంగత్వం కలగటం దోషం. అలా ఉంటే శాంతులు జరిపించాలని పండితుల్ని సంప్రదించి విశేషమైనటువంటి హోమాలు జరిపిస్తే ఉత్తమమైన వివాహం సిద్ధిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో వృశ్చిక లగ్న జాతకులకి వివాహ బలం ఎంతగా ఉంటుందో మరిన్ని విషయాలని రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. శరీరంపై ఏర్పడే వివిధ రకాల మచ్చల నివారణకు ఉపకరించే ద్విహస్త విస్తృత హలాసనం ఆచరణ విధానం. మన శరీరంపై 3.5 లక్షలకు పైగా రోమకూపాలు ఉంటాయని అంచనా. శారీరక పరిశుభ్రత లోపించినా, ఎండలో అధికంగా సంచరించినా శరీరంపై అకస్మాత్తుగా మచ్చలు రావచ్చు. వీటినే శరీరంపై పొడలు రావటం అని కూడా అంటారు. ఈ మచ్చల నివారణకు చర్మవ్యాధి నివారణ నిపుణులైన వైద్యుల సలహాన్ని స్వీకరించడంతో పాటు కొన్ని యోగాసనాలు కూడా సాధన చేయాలి. వాటిలో ద్విహస్త విస్తృత హలాసనం ముఖ్యమైనది. నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలుని కుడివైపు, ఎడమకాలుని ఎడమవైపు చాపాలి. అలాగే 2 చేతుల్ని ముందుకు చాపాలి. నేలకు చేతుల్ని సమాంతరంగా ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగై శరీరం తేజస్సును సంతరించుకుంటుంది. మచ్చలు నివారణ చెందుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతివారు కూడా ఉద్యోగం చేసి సంపాదిస్తే బాగుంటుంది అని చెప్పేసి భావన చేస్తూనే ఉంటారు. కానీ ఉద్యోగం కన్నా వ్యాపారమే అత్యధిక ప్రాధాన్యతను కలిగిస్తుంది. జీవితంలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తమకున్న తెలివితేటల్లో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని సాధింపచేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంది. అనేక వ్యాపారాలు చేసి వివిధ రంగాల్లో అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో
తమ జీవితాన్ని గడుపుతూ ఉన్న వాళ్ళు కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నారు. అయితే అనేక రకరకాలైన వ్యాపారాలు చేస్తున్నప్పటికీ చిన్ని వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా వాస్తుశాస్త్రం తప్పనిసరిగా సహకరిస్తూనే ఉంది. కిరాణా, మందులు, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్, చిన్ని షాపుల విషయంలో వాస్తుశాస్త్ర ప్రభావం ఏ విధంగా ఉంటుందో గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దక్షిణాముఖం షాపు చాలా ఉత్తమంగా మనకు వ్యాపార రీత్యా చెప్తారు. తూర్పు పడనలు తిరిగినవి కూడాను మంచివిగానే ఉన్నాయి. ఉత్తరం షాపులు మాత్రం పర్వాలేదు అని చెప్పేసి అనిపిస్తాయి. షాపులకు దిక్మూఢం అనేటువంటిది మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాలి. షాపుల్లో వస్తువుల్ని అమర్చేటువంటి అమరిక విషయంలో కూడాను వాస్తును పాటించాలి. యజమాని ఎటు తిరిగి కూర్చోవాలి మొదలైనటువంటి విషయాలు కూడా వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. యజమాని పడమర మధ్యలో పడమర గోడకు దగ్గరగా తూర్పుకు కానీ దక్షిణం కానీ ముఖం చేసి కూర్చోవటం ఉత్తమోత్తమం. ఉత్తరం తిరిగి కూడా కూర్చోవచ్చు. దక్షిణం మధ్యలో దక్షిణ గోడకు దగ్గరగా తూర్పు తిరిగి కానీ పడమర తిరిగి కానీ కూర్చోవటం కూడా ఉత్తమమే. పెద్ద షాప్ అయితే సరిగ్గా షాపు మధ్య భాగంలో ఉత్తరం తప్ప మిగతా 3 దిశల్లో వీలును బట్టి ఏదో ఒక దిక్కులో కూర్చోవటం ఉత్తమం. కూర్చునేటప్పుడు వర్గును కూడా పాటించవచ్చు. అలా పాటించడం ఇంకా మంచిది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. షాపులో నైరుతి మూలలో కూర్చోవటం వల్ల టెన్షన్స్ ఉంటాయి. చిన్న దుకాణంలో నైరుతిలో కూర్చోవచ్చు. క్యాష్ కౌంటర్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలండి. కూర్చున్న చోటుకు ఉత్తరం లేదా ఉత్తర వాయువ్యంలో కానీ లేదా పడమర వాయువ్యంలో కానీ కౌంటర్స్ ఏర్పాటు చేయాలి సుమా. అర్మారాల ఏర్పాట్లున్నాయే ఈ యొక్క వ్యాపార దుకాణాల్లో వివిధ సామాన్లు ప్రదర్శించేటువంటి అల్మారాలు అన్ని గోడలకు పెట్టడం జరుగుతుంది. తూర్పున పెట్టిన అల్మారా పడమరలో పెట్టిన అల్మారా కంటే తక్కువ ఎత్తులో ఉండాలి సుమా. ఉత్తరాన పెట్టిన అల్మారా దక్షిణం పెట్టిన అల్మారా కంటే తక్కువ ఎత్తులో ఉండాలి. బియ్యపు మూటలు వాయువ్యంలో ఉంచాలి. నూనె డబ్బాలు పడమరలో ఉంచండి. పప్పులు, ధాన్యాలు ఇవన్నీ కూడా నైరుతిలో ఉంచండి. మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ ఆగ్నేయంలో ఉంచండి. త్రాసు ఉండాల్సినటువంటి చోటు కూడా గుర్తుపెట్టుకోవాలి. త్రాసును వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ పడమర దక్షిణాల్లో కానీ ఉండవచ్చు. ఎలక్ట్రానిక్ త్రాసు అయినట్లయితే తూర్పు పడమర దిక్కులకే ఉంచాలి. ఉత్తర దక్షిణాలు ఉండేటట్టుగా అసలు పెట్టరాదు. అలాగే వినియోగదారుల నడక ఏ విధంగా దుకాణంలోకి వస్తే లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఉత్తర ముఖద్వారం దుకాణాలైతే యజమాని కూర్చునేటువంటి స్థానాలు నైరుతి వాయువ్యంగా ఉండాలి. వాయువ్య స్థానం అనుకూలంగా ఉన్నప్పుడు ఉత్తరపు గోడను తగలకుండా పశ్చిమ వాయువ్య గోడను ఆనుకొని యజమాని కూర్చోవాలి. కింద కూర్చోవలసిన అవసరం ఉంటే అక్కడ శాశ్వతంగా అరుగులు కట్టుకొని కూర్చోరాదు. ఇలా కట్టడం వల్ల వాయువ్యం మూల ఫ్లోరు ఈశాన్యం కంటే ఎత్తు అవటం మంచిదే, కానీ ఆగ్నేయం కంటే నైరుతి కంటే కూడా ఎత్తు అయ్యే ప్రమాదం ఉంది. అందుకని కుర్చీ వేసుకొని కూర్చోవటమే మంచిది. ఉత్తర ముఖద్వార కూడా దుకాణాల్లో నైరుతి స్థానంలో కూర్చుంటే ఆ యజమాని ఉత్తర తూర్పు దిక్కులకు అభిముఖంగా కూర్చునేటువంటి అవకాశం ఎంతగానో ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే చేస్తున్నటువంటి వ్యాపారాల్లో లాభాలు బాగా రావడానికి ఏం చేయాలి అన్నది ప్రశ్న. మీరు నిర్వహించేటువంటి వ్యాపారాల్లో చాలా చక్కటి లాభాలు రావాలి అంటే మీ వ్యాపార స్థల్లో గోమతి చక్రాలు 11 పసుపు గుడ్డలో చుట్టి వ్యాపార ప్రారంభ స్థలిలో పైభాగాన కట్టాలి. అలాగే శ్రీ అని చెప్పేసి చెక్కినటువంటి చక్కటి వెండి ఉంగరం
సోమవారం ఉదయం కుడి చేతి వేలుకు ధరించండి. ముందుగా మీరు తయారు చేసినటువంటి ఉంగరాన్ని శుద్ధి చేయించి శ్రీ సూక్తం అభిషేకంతో సహా చేయించాలి ఆ ఉంగరానికి. రోజు ఉదయం సాయంత్రం కూడాను ఓం ధనాయ నమః అని చెప్పేసి 11 సార్లు జపించి ఉంగరాన్ని పెట్టుకోండి. మీకు అద్భుత లాభాలు వచ్చి తీరుతాయి సుమా. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. శరీరంపై వివిధ భాగాలపై ఏర్పడే మచ్చల నివారణకు ఉపకరించే తోలాసనం ఆచరణ విధానం. శారీరక పరిశుభ్రత లోపించినప్పుడే కాక కొన్ని జబ్బుల నివారణ కోసం ఉపయోగించే ఔషధాల వల్ల కూడా ఒక్కోసారి చర్మంపై మచ్చలు రావచ్చు. ఈ మచ్చల నివారణకు తోలాసనం కూడా ఉపకరిస్తుంది. ముందుగా పద్మాసనంలో కూర్చుని కుడి చేతిని కుడివైపు, ఎడమ చేతిని ఎడమవైపు ఉంచాలి. 2 చేతుల్ని వీలైనంతగా పైకి లేపాలి. ఈ ఆసన సాధన వల్ల చర్మం ఆరోగ్యంగా మారి మిలమిలా మెరుస్తుంది. శరీరంపై మచ్చలన్నీ మటుమాయమైపోతాయి.